అమ్మా సిలిండర్ దొరికిపోయారా చెప్పేది విను. ఇంటికి గెస్ట్లు వచ్చారు, నువ్వు వెళ్ళి తర్వాత మళ్ళీ రావడానికి ఏమన్నా మహేష్ బాబు పవన్ కళ్యాణ్ సినిమా మీ అబ్బాయి అలాగే రావడం మీ అదృష్టం. శ్రీ వాడు ఫోన్ మీద ఫోన్ కొడుతున్నాడు, వాడు కొట్టేలోగా మనం వెళ్ళాలరా. మామ బెజవాడి నుంచి మా అమ్మ వాళ్ళ అన్నయ్య మా మామయ్య వాళ్ళ పెద్ద కూతురు పెళ్లి కాడివ్వడానికి వచ్చాడు. తన రెండో కూతుర్ని నేను చేసుకోవాలంటే దాంతో మాట్లాడమని మా అమ్మ ఒకటే తింటోంది. అమ్మాయిలతో మాట్లాడడం నీకు ఆమ్లెట్ మెక్కినంత ఈజీ మామా, ప్రాబ్లం ఏంటి? దాని మొహం చూస్తే మండిపోతుంది. అల్లుడు గారు అతను ఎవరు, మీ ఫ్రెండా? శ్రీ వీడెవడరా జగదాంబ సెంటర్ లో జంక్ జమ్మ సీడీలు అమ్మేవాళ్ళ ఉన్నాడు. నువ్వు వెళ్ళి అమ్మాయి మొహం మీద ఉమ్మేసరా, నేను వీడి మాడు మీద కుమ్మేస్తాను. ఓకే బాబు నీ పేరేంటి? బేబీ. వీడియా? ఏ తెలుగు తక్కువదానా? బీడి కాదే, బేబీ. బేబీయా? ఈ కాలంలో పిల్లలకు పెట్టే పేర్లా? ఆ కాలంలో నా ముగ్గురికి పెట్టారు వీరయ్య అని. నీ మొగుడికి వీరయ్య అని పేరు పెట్టగా మరి వీరేంద్ర సేవాగ్ అని బాబు పుట్టినప్పుడే నీకు బేబీ అని పేరు పెట్టేశారా? లేదు, మొన్న దీపావళికే పెట్టారు. ఏంటి చెల్లెమ్మా ఇది? పుదీనా చట్నీ అన్నయ్య. మొన్న ఇలాగే నేను రోడ్లో పోతున్నప్పుడు పచ్చగా ఒకటి కనిపించింది. అదేంటో చేత్తో తీసి చూస్తే బంకగా అనిపించింది. నాలుగుతో నాకేనమ్మా, ఒకటే పులుపమ్మా. ఏంటన్నయ్య అది? గేదె పేడ. ఇంకా నయ్యం, నేను ఆ పేడ తొక్కేయలేదు. లాస్ట్ గా చెప్తున్నాను, ఏంటి బావా? నేను నీకు అస్సలు సూట్ అవ్వను. పర్వాలేదు బావా. బాబు మా అల్లుడితో కలిసి యాడ్ తీశారే, చివరిగా ఏ యాడ్ తీశారు? టీ యాడ్. తర్వాత ఎప్పుడు తీస్తారేంటి? బంధువులందరికీ కబురు చేసాం, వాళ్ళు రాగానే తీసేయడమే. ఇదేమన్నా డెడ్ బాడీయా? యాడ్ ఎప్పుడు వస్తుందో అప్పుడే తీయగలం. నేను ఒక బేవర్సు, అమ్మాయిల పిచ్చోని, పరమ ఎదవని. ఈ లోకంలో నాకన్నా నీచుడు ఇంకోటి లేడు. బావగారు నాకు తెగ నచ్చేశారు మీరు. మీ అబ్బాయిని అత్తం మీలాగే పెంచారు. గేది పేడ నాకి చూసింది, గాడిది మలాన్న వాసన చూసింది, గొప్పగా చెప్పుకుంటున్నాడు మెంటలోడు. మామ ఆ రోజు సూపర్ మార్కెట్ లో నలిగిపోయిన డబ్బాని చూసామే, తను అశోక్ వాళ్ళ చెల్లెలట్రా. ఏమంటున్నారు? మెల్లగా ఫ్రెండ్ అయిందిరా. నన్ను చూసి అంత మాట్లాడిగా నన్ను వదులు, నేను వెళ్ళిపోతాను. రే గౌతమ్ రారా. రండి, వాడొస్తాడు, ముందు మీరు కూర్చోండి. అంకుల్, ఈ క్షుద్ర మంత్రికుడిని పనిలో ఎందుకు పెట్టుకున్నారు అంకుల్? వీడిని చూస్తే పుర్రి పలావు కంకాళ్ళ కుర్మాలు చేసేలా ఉంటాడు. రే నేను వచ్చినప్పుడు కనిపించకరా, నీ ముఖం చూస్తేనే భయంగా ఉంది. రే చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారా? ఇక నుంచి నేను ఫోన్ చేసినప్పుడు తీయకుండా ఉండు, అప్పుడు చెప్తాను నీ పని. రే ఇడ్లీ తిన్నా, నువ్వు ఇచ్చే డెడ్లీ వార్నింగ్ తిన్నా. అన్నట్టు గౌతమ్ ఈ రోజు సోమసుందరాన్ని మీట్ అయ్యావరా? మూసుకోరా. ఎవరా సోమసుందరం? నీకు తెలీదా? వీడి మేనమామరా. వాడి కూతురు తగులుకొని ఫిడేలు మృదంగం టైప్ లో జాయింట్ కచేరీ స్టార్ట్ చేసి వీడిని పెళ్లి అని తెగవాయించేశారా. ఏంట్రా మర్యాద లేకుండా ఆ మాటలు? శ్రీ, అమ్మాయి ఎలా ఉందిరా? ఒక్కసారి చూడొచ్చు అంకుల్. కానీ మీరు తప్పుగా అనుకోకపోతే నేను ఒకటి అడగొచ్చా? ష్యూర్. లేదు, గౌతమ్ కి లవ్ అంటే నచ్చదా? వాడికి అమ్మాయిలంటేనే పడదు, మరి లవ్ ఎలా నచ్చుతుంది? ఎందుకలా? వాళ్ళిద్దరు హోమో. ఈ నా కొడుకునే. అందుకే వాళ్ళు అమ్మాయిల గురించి కేర్ చెయ్యరు. రే లుచ్చా, లోపలికి రారా. నన్నే పిలుస్తున్నాడు, ఉండండి ఏంటో కనుక్కొని వస్తాను. రేయ్ టార్చర్ పెట్టకండ్రా. రే మా గురించి ఏం బ్యాడ్గా మాట్లాడేవరా? నేనే మాట్లాడతాను రా, అడ్వైస్ ఇస్తున్నాను. ఐడియా బాగలేదు, కొంచెం బెటర్ గా ఆలోచించొచ్చు, వాటి గురించే మాట్లాడుతున్నాను. ఎర్రి పులకల్లా కనిపిస్తున్నావా? నిజం చెప్పరా? నిజమే చెప్తున్నాను రా. షర్ట్ పట్టుకుంటే చెప్పడు. కరెంట్ దిగి నలిగిపోయింది, ఇంకా జీవితాంతో నీ జనరేటర్ పవర్ కట్టా మావా. ఇంకా గంట కొట్టలేడు మావా. వెళ్ళు వెళ్ళి ఉపన్యాసం కంటిన్యూ చేసుకోమ్మా. జింగిల్ బెల్ జింగిల్. ఏంటండి చెయ్యి పిసికేశారా? చేతులు మాత్రం పిసుకుంటే బాగుండేదండి.